అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వన్ ఫుడ్ ఛానల్. నేను మీ యశస్విని. మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బెల్లం పానకం. ఎందుకు చేస్తాం మనం ఈ బెల్లం పానకం? అది కూడా శ్రీరామనవమికి. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రాముడికి చాలా ఇష్టం. రెండోది, సైంటిఫికలీ మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది. అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎక్కడ చూసినా మనకి బెల్లం పానకం మరియు వడపప్పు ఇలాంటివి ప్రసాదం లాగా కూడా ఇస్తారు. సో ఈరోజు మనం ఈ రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బెల్లం, ఇందులో ఉన్నది తులసి, ఇలాచీ, ఇంకా మిరియాలు. ముందుగా మనం మిరియాలని ఇంకా ఇలాచీని దంచుకుందాం. క్వాంటిటీ మనం మళ్ళీ అవసరం ఉన్నంత, మనం ఎంత ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని బట్టి క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ దంచేసుకున్న ఇలాచీ ఇంకా మిరియాలు ఇక్కడ పెట్టేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం వాటర్లో యాడ్ చేసుకొని ఇలా లిక్విడ్ ఫామ్లో యాడ్ చేసుకుందాం. ఇది చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఈ థిక్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ అన్నవి చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇందులో ఆల్రెడీ దంచేసిన ఇలాచీ ఇంకా మిరియాలు యాడ్ చేసుకుందాం. ఇది మనం కావాలంటే ఇందులో ఉన్న పొట్టు కూడా తీసేసుకోవచ్చు. మనం ఇందులో ఇలాచీ ఇంకా మిరియాలు యాడ్ చేసుకున్నాక కొన్ని తులసి లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తులసికి చాలా హెర్బల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఆయుర్వేదంగా. ఇందులో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం దీన్ని కలిపేసుకుందాం. ఇక్కడ కన్సిస్టెన్సీ మనం వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే థిక్నెస్ బట్టి. కలర్ చాలా లైట్గా అవ్వద్దు లేదా చాలా డార్క్గా ఉండొద్దు. అండ్ బెల్లం బట్టి కూడా మనకి టేస్ట్ అర్థమవుతుంది. దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కుండలో యాడ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఇది చల్లగా కూడా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం కుండలో యాడ్ చేసుకుందాం. దీన్ని మనం స్లోగా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఈ ఫ్లేవర్ అన్నది కుండతో పాటు చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న మిరియాలు ఉండిపోతాయి కాబట్టి దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక ½ అన్ అవర్ లేదా 1 అవర్ ఇలానే పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకొని తాగేయచ్చు. నేను 1 అవర్ అయితే పానకంని కుండలో ఇలా పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఈ రెసిపీ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీరామ్.